పూర్తిగా అహింస సాధ్యపడుతుందా? ఎందుకనంటే మనకి సామాన్య ధర్మములు అని కొన్ని ఉంటాయి శాస్త్రంలో. సామాన్య ధర్మములకు మినహాయింపు ఉండదు. ఇది ఎవరు పాటించాలి అంటే కొంతమందే పాటించాలి, మిగిలిన వాళ్ళు పాటించక్కర్లేదు అని ఉండవు. అందరూ పాటించవలసిన ధర్మాలు ఏవి ఉంటాయో వాటిని సామాన్య ధర్మములని పిలుస్తారు. సామాన్య ధర్మములలో అగ్రస్థానాన్ని పొందినది ఇది అంటే అహింస. అహింస పరమో ధర్మ అని ధర్మాలలో అత్యంత ప్రధాన ధర్మం. అహింస అంటే హింస చెయ్యకుండుట. హింస అంటే బాధ కలిగించుట. చంపేయడమే కాదు, చంపడం కూడా బాధించడంలో ఒక భాగం. చచ్చిపోయే వరకు బాధించేశాక చచ్చిపోతే ఆ బాధ ఇంక పడడానికి వాడికి శరీరం ఉంది. కాబట్టి బాధించడం హింస. అహింస పూర్తిగా సాధ్యమా? ఎందుకంటే ఈ దేశంలో అహింస అనేటటువంటిది ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. కానీ మీరు ఒకటి ఆలోచించండి, అహింస పరిపూర్ణంగా పాటించడం ఎవరి వలన సాధ్యము కాదు. ఎందుచేత ఇప్పుడు నేను అహింస గురించి మాట్లాడుతుంటే నేను మాట్లాడిన మాటలు శబ్ద తరంగాలుగా వస్తున్నప్పుడు అవి తట్టుకోలేక కొన్ని సూక్ష్మాంగ జీవులు పడిపోతాయి. నేను పాదాలు కదిపితే నా పాదాల కింద పడి కొన్ని చనిపోతాయి. అసలు హింసా సాధనములు ఏవి అంటే ఇంట్లో ఉండే కత్తిపీట, చీపురు, చాట, ఈ మూడు హింసా సాధనాలు అని చెప్పింది శాస్త్రం. కత్తిపీట చేత ఎన్నో జీవులు మరణిస్తాయి. అలాగే చీపురు పెట్టి ఇల్లు తుడిచినప్పుడు ఎన్ని జీవులు మరణిస్తాయో, చాట పెట్టి చెరిగినప్పుడు ఎన్ని జీవులో మరణిస్తాయి. ఇప్పుడు ఇల్లు తుడుచుకోకుండా, కత్తిపీట వాడకుండా, చెరగకుండా బ్రతకగలరా? బ్రతకలేరు. మరప్పుడు అహింస పరిపూర్ణంగా ఎలా సాధ్యం? అందుకే వేదం ఒక గొప్ప విషయాన్ని చెప్పింది. ఆశ్రమాన్ని బట్టి కొన్ని హింస కావు. గృహస్థు ఉన్నాడు, గృహస్థు తాను వండుకు తినడమే కాదు, గృహస్థు తనని ఆశ్రయించి ఉన్నటువంటి భూతములకు అన్నం పెట్టాలి. ఓ పక్షికి, ఓ కుక్కకి, ఇంటికొచ్చినటువంటి అతిథికి, భిక్ష కోసం వచ్చిన సన్యాసికి, ఇంటికొచ్చిన బ్రహ్మచారికి గృహస్థు అన్నం పెట్టాలి. అన్నం పెట్టాలి అంటే పొయ్యి మీద ఉడికించాలా వద్దా? అగ్నిహోత్రం రగలిస్తే కొన్ని జీవులు పోతాయి, కత్తిపీట వాడితే కొన్ని పోతాయి, ఇల్లు శుభ్రత కోసం తుడిస్తే కొన్ని పోతాయి, చాట వాడితే కొన్ని పోతాయి. అప్పుడు తాను జీవించడం కోసం ఎంత హింస చెయ్యకుండా ఉండడం సాధ్యం కాదో ఆ హింస జరిగినా సరే అది హింస కిందకి రాదు అని వేదం నిర్ధారించి